అండ్ ఎస్, ఆయనకి ఆస్కార్ రావడం కాదు, ఆయనే మనందరి ఆస్కార్. సో లెజెండరీ ఎంఎం కీరవాణి సార్ని ఇప్పుడు సగౌరవంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సిరీస్ కానీ ఈ ప్రొడక్షన్కి నాకు ఎటువంటి సంబంధం లేదండి టెక్నికల్గా. బట్ సెంటిమెంటల్గా ఉన్న సంబంధం వల్ల ఇక్కడికి వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో ప్రతి రిలేషను కూడా, ప్రతి ఫ్రెండ్షిప్ కొబ్బరికాయతో స్టార్ట్ అయ్యి గుమ్మడికాయతో ఫినిష్ అవుతుందని నేను నమ్ముతాను. కానీ కొన్ని సంబంధాలు మాత్రం కంటిన్యూ అవుతుంటాయి ప్రొడక్షన్స్తో సంబంధం లేకుండా. అట్లాంటి వాళ్ళల్లో నా మిత్రులు అనిల్ గారు, ప్రవీణ వాళ్ళ కోసం రావడం జరిగింది. అండ్ నేను చూసిన కొద్ది గ్లింప్సెస్ అండ్ కొన్ని బిట్స్ చూశాను. దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, హంట్ అనే ఒక యూనిట్ ద్వారా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది ఈ సీరియస్లో. ఆ హంట్ సంగతి ఎలా ఉన్నా, ఆ హంట్ సాకుతో ప్రతి ఎపిసోడ్లోనూ చాలామంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నామండి అని చెప్పారు నాకు. సో ఆ హంట్ మూలకంగా టాలెంట్ హంట్ అనేది సైడ్ బై సైడ్ జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు రావాలి. అట్లాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ కూడా నా ఆల్ ద బెస్ట్. విన్నాను కొన్ని అతని బిట్లు చాలా బాగున్నాయి. అండ్ అంతేనండి, ఇది ఆల్రెడీ #1 స్ట్రీమింగ్లో ట్రెండింగ్లో ఉందని తెలిసింది. ఆల్ ద బెస్ట్ నందిని అండ్ ఆదిత్య హాట్స్టార్ టీమ్కి. చివరిగా ఒక హుక్ లైన్ అడిగారు. పాటల్లో హుక్ లైన్స్ ఉంటాయి కానీ ఇలాంటి సభల్లో హుక్ లైన్స్ ఉండవు. బట్ స్టిల్ అడిగారు కాబట్టి చెప్తాను. హర్ష గారు ఆయన లాంగ్ లీవ్ పెట్టి డిఎస్పీగా చేస్తూ వచ్చి ఆయన అనుభవాలన్నీ రంగరించి వీటిలో ఈ క్రియేటివ్ ప్రాసెస్లో ఆయన మేజర్ షేర్ ఆయన తీసుకుంటున్న సందర్భంలో నాకు బాగా గుర్తు వస్తుంది ఏంటంటే, నేను చిన్నప్పుడు కొమ్మూరు సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల్స్ చదివానండి. అవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించి ఒక కేసును సాల్వ్ చేసే విధంగా ఉంటాయి ఆయన రాసేవన్నీ కూడా. అట్లా కాకుండా మధుబాబు గారు, షాడో ఇట్లాంటివన్నీ అవన్నీ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి. నేను ఈ సిరీస్లో బ్రెయిన్కి పని ప్లస్ యాక్షన్ కూడా మెండుగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. రాను ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ సీనియర్ పోలీస్ అధికారి పేరవారం రాములు గారు రాసిన బుక్ నాకు చాలా ఇష్టం అండి. పోలీసు చమత్కారాలు అని ఒక బుక్. అందులో ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఆయన కొంచెం ఫిక్షన్ జోడించి చమత్కారంగా రాశారు. మీరు ఎవరైనా చదవండి, చాలా బాగుంటుంది బుక్. సో అదేవిధంగా ఆయన అనుభవాలు దీనికి పనిచేస్తాయని ఆయన చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. హుక్ లైన్ ఏంటంటే, విక్రమ్ ఈజ్ ఆన్ డ్యూటీ బికాస్ హర్ష ఈజ్ ఆఫ్ డ్యూటీ. చివరిగా నాకు నచ్చని విషయాలు చెప్తానండి. అనిల్ గారు అంతా బాగానే ఉంది కానీ ఆ బయట కటౌట్లు, ఆ పోస్టర్లు అవన్నీ నాకు ఇష్టం ఉండదండి. వాటి మీద వాడే కాస్తంత డబ్బు సేవ్ చేసి, ఇందాక బొకే ఇచ్చారు, అవన్నీ తోటలో కాసే పువ్వులు ఇలా తీసుకుని ఇలా పాడేస్తాం. వాటి మీద వేస్ట్ చేయకుండా ఆ మనీ సేవ్ చేసి మీరు ఉప్మా పెసరట్టు చేయించి ఇంట్లో పిలిస్తే వస్తాం. అదేనా కొంచెం వంట పడుతుంది అదంతా. ఈ పోస్టర్లు ఇవన్నీ మనకి ఎందుకండి, కటౌట్లు పోస్టర్లు ప్లీజ్ ఇక మీద మీరు ఆపేస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, ఆల్ ద బెస్ట్ టు జ్ఞాపిక అండ్ హాట్స్టార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి మీ హంబుల్నెస్, మీ చమత్కారం మమ్మల్ని ఇలా లవ్లో పడేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ విషెస్ అండ్ సో ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కీరవాణి గారికి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి Q&Aలోకి మనం మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్లే ముందు, శివ మల్లాల గారు, ఇందాక నుంచి మీ నుంచి నేను చాలా పాజిటివ్ రివ్యూస్ వింటున్నాను. అదేదో మీరు స్టేజ్ పైకి వచ్చి చెప్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మా జర్నలిస్ట్ శివ మల్లాల గారిని వేదిక పైకి రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం. ఒక సినిమా రేంజ్లో ఇది రివ్యూ చెప్పాలి అనేది కాదు కానీ నా ఉద్దేశం, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇంత మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారని మాత్రం చెప్పాలనుకున్నాను. రాత్రి స్టార్ట్ చేస్తే 4 ఎపిసోడ్లు భోజనం కూడా చేయకుండా చూసేస్తూ ఉన్నాము. అంటే అంత ఫాస్ట్గా తీసుకెళ్ళగలిగింది. చాలా
25 నిమిషాలు, 20 నిమిషాలు అలా ఉంటే ఇదేదో వెబ్ సిరీస్ రేంజ్ చాలా పెద్ద రేంజ్ అనుకుని చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉండే వాళ్ళందరూ కూడా ఇదేంటి అనుకోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇది 4 ఎపిసోడ్‌లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక నుంచి చాలా చాలా బాగుండబోతుందనేది తెలుస్తుంది. అందరూ ఎదురు చూసినట్టే మన హీరోయిన్ కోసం నేను కూడా ఎదురు చూశాను. ఆ హీరోయిన్ ఇంకా రాలేదు. ఆ 4 ఎపిసోడ్‌లో మాత్రం లేదు. కానీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. నిఖిల్ నిజంగానే మౌనంగా ఉంటాడో ఏమో తెలీదు గానీ, చాలా చాలా అసలు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అలాగైతే ఉన్నారు. సమీర్ భయ్య మీరు చాలా బాగున్నారు కమిషనర్‌గా. చాలా అంటే మీ అనుభవాలే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు హర్ష గారు మిమ్మల్ని నిఖిల్‌లో చూసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. చాలా చాలా బాగుండింది. ఇకపోతే ప్రవీణ అండ్ జ్ఞాపికలో మీరు గమనిస్తే ఏపీ అని వస్తది. అది అనిల్, ప్రవీణ అనమాట. ఆళ్ళిద్దరి బంధం. ఒకసారి వాళ్ళతో అట్రాక్ట్ అయ్యామంటే లైఫ్ టైము ఉంటాం మనం. అది వాళ్ళ క్రెడిబిలిటీ. ఎవరితో అయినా చిన్న లేదు, పెద్ద లేదు. వీళ్ళు స్టార్ట్ అయింది కూడా అన్నపూర్ణ స్టూడియోలో మహాలక్ష్మి అనే ఒక ప్రోగ్రామ్‌తో చిన్నగా స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారో, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడెక్కడి దాకా ఎళ్లి వందల మందికి ఫుడ్ పెడతారండి. అదైతే నేను డే 1 నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. కొన్ని వందల మందికి. ఎప్పుడు కూడా వాళ్ళతో ఉన్న పరిచయంతో ఎవరికన్నా టాలెంట్ ఉంది అంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ఆ టాలెంట్‌ని గమనిస్తూ ఉంటాడు కాబట్టి అనిల్ రోజు రోజుకి ముందుకెళ్తాడు. అనిల్‌కి అన్నిటికంటే బలం మా బంగారు తల్లి ప్రవీణ. ఇంతకు మించి లేదు. ఈ హాట్‌స్టార్‌ది ఈ 4 ఎపిసోడ్‌లు కాదు 100 ఎపిసోడ్‌లు వస్తాయని నాకు తెలుసు. ఈ 100 ఎపిసోడ్‌లు కూడా ఇదే క్యూరియాసిటీతో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్ గారు. అందరూ కూడా మీ హీరోయిన్ గారు ఎప్పుడొస్తారనేది మేము కూడా ఎదురు చూస్తామండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఉంటది కదా భయ్యా! ఆహా! అంటావేంది? అదే మీరు కూడా చాలా బాగా చేశారు. మాకు కూడా డబ్బులు కొడతా ఉండండి మేడం కొద్దిగా. సీనన్న బాగున్నారు. చాలా చాలా బాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డెఫినెట్గా 100 ఎపిసోడ్లు వస్తాయి. కానీ ప్రతి వారం అంటే ప్రతి శుక్రవారం మాత్రం 4 ఎపిసోడ్లు వస్తూ ఉంటాయన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఎవ్రీ ఫ్రైడే జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి విక్రమ్ ఆన్ డ్యూటీ చేసే పనులన్నీ మనం చూడొచ్చు, ఇన్వెస్టిగేషన్ అంతా. సో ఎస్, మరి ఇప్పుడు Q&Aలోకి వెళ్ళిపోవడం కోసం ఐ వాంట్ ప్రవీణ గారు, అశు, నిఖిల్ గారు, సమీర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఆబ్వియస్లీ శ్రీహర్ష గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద Q&A. సో వీళ్ళందరినీ వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా టీం మెంబర్స్ అందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, విక్రమ్ ఆన్ డ్యూటీ మనకి 5 భాషల్లో అవైలబుల్గా ఉంటుంది. సో అందరూ ఎవరి కంఫర్టబుల్ లాంగ్వేజ్లో వాళ్ళు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవ్రీ ఫ్రైడే 4 ఎపిసోడ్స్తో విక్రమ్ ఆన్ డ్యూటీ మనల్ని పలకరిస్తూ ఉంటుంది, ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు